గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారికి మై హెల్ప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు జూలై 27వ తారీఖున జీపీఓ సంబంధించినటువంటి ఎగ్జామ్ని నిర్వహించారు కదా. సో ఈ ఎగ్జామ్ రెండోసారి నిర్వహించారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎస్సీ ఎస్టీ తరగతి వారు అర్హత సాధించుటకు పొందవలసినటువంటి మార్కులు, అదేవిధంగా గరిష్ట మార్కులలో 30% మరియు ఇతర తరగతుల వారికి 35% రావాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది సార్. ఈ 5లో మరి ప్రశ్నకు ఏ అండ్ బి 2 ఇచ్చారు. ఈ క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి అనేసి ఇవ్వడం జరిగింది. మరి గ్రామ కంటక భూములకు సంబంధించినటువంటి ఆక్రమించుకున్నప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు, సరస్సులు చెరువులు కుంటలను కాపాడుటకు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వ భూములను మంజూరు విధానం మరియు గ్రామ పాలనాధికారం ముఖ్య భూమిక తెలియజేయండి, మరి గ్రామ స్థాయిలో జీపీఓ నిర్వహించవలసినటువంటి రెవెన్యూ రికార్డుల వివరాలను తెలపండి అనేసి ఇలా మనకు వివిధ క్వశ్చన్లు చేయడం జరిగిందండి. సో దీనిపై మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మొత్తానికైతే జీపీఓ సంబంధించినటువంటి రెండో విడత ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఫస్ట్ విడతలో దాదాపుగా 3500 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది సార్. ఈ 3500 మందిలో మరి దాదాపుగా మరి ఇప్పుడు సెకండ్ స్థాయి ఎగ్జామ్లో దాదాపుగా 2500 మంది దాకా ఇప్పుడు సెలెక్ట్ అయితే దాదాపుగా 5000 వరకు ఇక్కడ ఫిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 10,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5,000 నుంచి 6,000 వరకు పాత వాళ్ళతో ఫిల్ చేస్తే మిగిలిన 4,000 పైన పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక చర్చనీయ అంశంగా మారింది. అయితే గతంలో మరి జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో సో దీనిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి ప్రభుత్వము చెప్పినటువంటి తెలియజేస్తున్నాం. అయితే ప్రభుత్వము ఏదైతే చెప్పిందో ఈ జీపీఓ సంబంధించినటువంటి దానిపై మళ్ళీ తర్వాత రెవెన్యూ వర్గాలు దీనిపై మళ్ళీ సమావేశాలు పెట్టి మళ్ళీ రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ గారికి కలిసి మా రెవెన్యూ వర్గాలతో పాత వారితోనే భర్తీ చేయాలనేసి మరి కలవడము, లేఖ రాయడం జరిగింది. సో ప్రభుత్వం కూడా మరి పాత వారికి ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే మరి ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే 40,000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఈ 40,000 ఉద్యోగాల్లో జీపీఓ సంబంధించినటువంటి పోస్టుల భర్తీ ఉంటుందా లేదా అనేసి ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారేటటువంటి క్వశ్చన్ అండి. ఎందుకంటే జీపీఓ సంబంధించినటువంటి పోస్టులను గత జాబ్ క్యాలెండర్లో దీనిని పొందుపరచలేదు. ఎందుకు పొందుపరచలేదు సార్ అంటే మరి అప్పుడు దీనికి సంబంధించినటువంటి టాపిక్ అనేది రాలేదు. మరి అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ డిలే అయ్యి కొన్ని కారణాల వలన మళ్ళీ అవి ఆగి మళ్ళీ తర్వాత రీషెడ్యూల్కి రావాల్సినటువంటి వచ్చిందనమాట. మరి ఇప్పుడు ఈ జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మరి ఉంటుందా డైరెక్ట్ రిక్రూట్మెంట్, లేకపోతే పాత వారితోనే భర్తీ చేస్తారా అన్న దానిపైన ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారేటటువంటి ఒక క్వశ్చన్ అందరిలో. మరి జీపీఓ నోటిఫికేషన్ ఉంటుందా సార్ అంటే ఉంటుంది. అది ఎన్ని పోస్టులతో ఉంటుంది సార్ అంటే దాదాపుగా 4,000 పోస్టులతో ఉండొచ్చండి. 4,000 పోస్టులతో జీపీఓ నోటిఫికేషన్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం తెలుసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించాలి అనుకుంటే ఖచ్చితంగా నిర్వహిస్తుంది. సో దాంట్లో ఎటువంటి ఏం పని లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం నిర్వహిస్తుంది. సో దీంట్లో సందేహం ఏం లేదు. సో మొత్తానికైతే ప్రభుత్వము దీనిని మరి ఎట్లా ముందు తీసుకెళ్తున్నది అనే దానిపై కొంత చర్చనీయ అంశంగా మారేటటువంటి క్వశ్చన్ అండి. సో చూడాలి. సో జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలు సో ముందు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోచుకుంటాయా లేకపోతే రెవెన్యూకి సంబంధించినటువంటి వాళ్ళతోనే భర్తీ చేస్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.